ఇక దాంతో పాటుగా ఇక పూర్తి స్థాయిలో ఇక చూడుర్రి ఇక దీని కథ. వట్టెం పంప్ హౌస్ మునగక వరద నీటిలోనే 10 బాహుబలి మోటార్లు. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగునూలు చెరువు బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో శ్రీపురం సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్లోకి సోమవారం అర్ధరాత్రి భారీగా చేరిన వరద నీరు. ఉప్పొంగిన నాగునూలు కుమ్మెర చెరువులు అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్ను ముంచెత్తిన వరద చూస్తుండగానే 20 కిలోమీటర్ల మేర నిండిన నీళ్లు. 100 కోట్లతో ఆస్తి నష్టం, తప్పిన ప్రాణహాని, నీటిని తోడేందుకు నెలకు పైగా పట్టే అవకాశం. ఈ ఘటనతో ప్రాజెక్టు నిర్మాణం మరింత జాప్యం. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమే కారణమా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదమా? ఇప్పుడు స్పందించుర్రి. అప్పుడు బాహుబలి మోటార్లు మింగినాయి, మీ మొత్తం మునిగినాయి, నేను పోతా అంటారు కదా. ఇప్పుడు చూడుర్రి, ఇప్పుడు ఎవడి ప్రభుత్వం ఉన్నది? ఎవడి ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ పార్టీది కదా. మరి సోయి లేదా? ప్రాజెక్టులను కాపాడుకోవాలన్న స్థిరం లేదా? ప్రజలను కాపాడుకోవాలన్న మానవత్వం లేదా? ఏం చేస్తున్నారు ఇంట్లో కూకొని? ప్రజలంటే అంత చులకనా? ఇక చూడుర్రి, మంత్రుల వల్లే కాలువకు గండి. ఎస్కేప్ రెగ్యులేటర్ తూముల షెటర్లకు తెరవకుండా వెల్డింగ్ చేసిలు. దాని పర్యవసానమే నడిగూడెంలోని సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండి. యాసంగిలో ఖమ్మానికి నీటి తరలింపు సమయంలో నిర్వాకం. మంత్రులు తుమ్మల పొంగులేటిపై మండిపడుతున్న రైతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం దగ్గర కాగిత రామచంద్రపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటి నుంచి విడుదల చేయకుండా ఎస్కేప్ ఛానల్ షెటర్ను వెల్డింగ్ చేసిలు. వెల్డింగ్ చేస్తారా అండి ఎవడన్నా? ఇప్పుడు ఏమనాలి ఈ తుమ్మలను పొంగులేటిని? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏమనాలి వాళ్ళని చెప్పుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాళ్ళని ఏమందని చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఉంటా ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే ఏమెరగనట్టు దున్నపోతు మీద వాన లెక్క ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే అద్భుతమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇక ఒక్కసారి ఎంత బాధాకరమైన సంఘటన అంటే అక్కడ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా ఖమ్మంలో అన్ని హృదయ విదారకమైన సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఒక్కసారి ఆ విజువల్ అన్నింటిని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఏం జరిగింది, ఆడ ఏం జరుగుతున్నది, ఇంత బాధాకరమైన సంఘటన ఒకసారి చూడాలి. ఏం జరిగింది? మాకు అసలుకే పడదు. పోయినసారి అయినా తొందరగా ఓటేసి మేమే చెప్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఇనూరి మీరు చూడుర్రి. రాత్రి మొత్తం పండుకొని మార్కెట్లో పోయి పండుకొని పిలిగాలతో వచ్చి పిలిగాడు ఏస్తాడు, పిలిగాడు ఆడుకుంటాడు. ఎవరు చేస్తాడు? మాకు ఓడి వచ్చి అడిగేది లేడు, ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి అడిగేటోడు లేడు. చూడుర్రి ఒక్కొక్కరు ఆగ్రహం చూడుర్రి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎట్లున్నదో పరిస్థితి చూడుర్రి. మీరు ఇనుర్రి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇనుర్రి. ఇక వాస్తవ కోణాలు చూడుర్రి, ఎట్లయిపోయినాయి, ఏం కథ, ఏమైపోయిన పరిస్థితి. ఇక చూడుర్రి, ఇక చూడుర్రి ఎట్లయిపోయింది, ఏమైపోయిందో చూడుర్రి. ఇంత ఘోరమైన పరిస్థితులు. ఇక చూడుర్రి, మొత్తం ఇంట్లో సమానం, ఇదంతా ఇంట్లో సమానం. ఇక చూడుర్రి ఎట్లయిపోయింది, మొత్తానికి ఎట్లున్నది, ఏం కథ, ఏం చూడుర్రి. ఇక వాళ్ళ యొక్క ఆవేశన, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఎట్టున్నాయో ఖమ్మం జిల్లా ప్రజలకే తెలుసు, అది భరించడానికే తెలుసు. ఇవన్నీ చెప్తే లేదన్నాను బీఆర్ఎస్కు కేటీఆర్ ఎవరు రావా నాయన? ఇది మన 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 ఈ సంస్థ పెట్టుకోవడానికి ఎవరు ఉంటారు? రక్తాన్ని చెమట సుక్క చేసి పెట్టుకుంటాను. దీని నరకయాతన ఎంత ఉంటుందో మీకేం తెలుసు? కన్నతల్లి పురిటి నొప్పుల బాధ జర్నలిజం గట్లనే ఉంటుంది. బయటికి కనబడడానికి మీకు మంచిగా అనిపించచ్చు, కానీ మీ ఇష్టం వచ్చినట్లు నోట్ల కామెంట్ చేస్తారు. నరం లేని నాకు ఎన్నైనా మాట్లాడదు, కానీ వాస్తవాలను చూడు. ఇప్పుడు చెప్పు, దీని సంగతి ఏందో చెప్పు. చూడు చూడుర్రి ఒకసారి, చూడుర్రి, మీరే చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు చూడుర్రి. చూడుర్రి ఒక్కసారి ఏమంటుంది.